నేను రాసిన సినిమాలో స్టోరీ కంట్రిబ్యూషన్ ఉంటుంది కానీ ఎక్కడ నేను క్రెడిట్ తీసుకోను. మీ జనరేషను ఏదన్నా ఒక వస్తువు పాడైపోగానే పక్కన పడేసి కొత్తది కొనుక్కుంటారు. దాన్ని బాగు చేసుకొని వాడుకోవచ్చు అన్న థాట్ రాదు మీకు. మనకు తెలియని వచ్చి మన పెళ్ళికి మనం వెళ్తే మనల్ని ఇన్వైట్ చేస్తారు. ఈ రోజుల్లో పెళ్ళి అంటే ఏంటి? మన ఇంట్లో ఫంక్షన్కి ఎవడో తత్తనం 3 ముళ్ళు వేశారు, 7 అడుగులు వేశారు అన్న తతంగం కూడా ఎవడో సరిగ్గా చూడట్లేదు. మీ రైటింగ్ అంటే అసలు విపరీతమైన ఫ్యాన్ అసలు 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 కలిస్తేనే ఊగిపోతాడు. మీరు డైరెక్ట్ చేయడానికి ఇంకెంత టైం పడుతుంది? ఉంటుంది. ఈ ఇయర్ నుంచి నేను కొంచెం వేరే రకంగా కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు? మీకోసం ఇంపార్టెంట్ టాపిక్స్ని క్లిప్స్గా కట్ చేసి ఆర్డబ్ల్యూవి క్లిప్స్ అనే ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్డబ్ల్యూవి క్లిప్స్. థ్యాంక్ యూ. అంటే మీ రైటింగ్ వీ వాంట్ టు సీ అది మా థియేటర్లోనో లేకపోతే ఓటీటీలోనో చూడాలనే ఒక తపన. చాలామంది నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. మీ రైటింగ్ అంటే అసలు విపరీతమైన ఫ్యాన్ అసలు 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 కలిస్తేనే ఊగిపోతాడు. నేను కలవాలని ఊగిపోతాడు. సో అలాంటి వ్యక్తి వీ వాంట్ టు సీ దట్. అంటే చూడాలి అలాంటి ఫిలిమ్స్ లేకపోతే సిరీస్లు చూడాలన్న ఉంటుంది. ఈ ఇయర్ నుంచి నేను కొంచెం వేరే రకంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. వేరే రకంగా అంటే ఇంకొంచెం స్పీడప్ చేశాను వర్క్. ఓకే. ఇప్పటివరకు స్టోరీస్ ఎక్కువ ఇచ్చింది లేదు. అది మా రిచిగా ఒకటే నా ఓన్ స్టోరీ అది చెప్పింది. మిగతా వాటిలో అంటే నేను రాసిన సినిమాలో స్టోరీ కంట్రిబ్యూషన్ ఉంటుంది కానీ ఎక్కడ నేను క్రెడిట్ తీసుకోలేదు. ఓకే. నేను డైలాగ్స్ రాసిన సినిమాలో యాక్చువల్గా డైలాగ్స్ మీన్స్ వాట్ విత్ స్క్రీన్ ప్లే రాసేస్తాను నేను. సీన్ స్క్రీన్ ప్లే రాస్తాను. సినిమా స్క్రీన్ ప్లే అనేది పార్టిసిపేషన్లో మాట్లాడతాను. యా. సో అప్పుడెప్పుడు నేను ఆ క్రెడిట్ ఎందుకు నాకు ఎవరికి అడుగుతాను. జనరల్గా చాలామంది డైరెక్టర్కి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ అని వేసుకోవాలని ఒక దొరక ఉంటుంది. ఆ రెండు కలిపి వేసుకోవాలని. అదే. సరే ఓకే వదిలేస్తాను. చాలా స్క్రీన్ ప్లే చేసినా కూడా పట్టించుకోను. ఇప్పుడు కొత్తగా మళ్ళీ మొదలుపెట్టింది స్టోరీ. నా బయట స్టోరీస్ మంచి వస్తే చేస్తున్నాను, లేదంటే నేనే స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ మొత్తం. మీరు డైరెక్ట్ చేయడానికి ఇంకెంత టైం పడుతుంది? ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు? తెలీదు. మేబీ కుదిరితే అట్లీస్ట్ ఈ రెండులో ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని ఉంది. అవునా? నైస్. ఈ రెండులో అంటే ఇది చాలామందికి ఉన్న ఎప్పుడైనా చేస్తారా అని చాలామందికి పాపం మా సర్కిల్లో ఉంది. డెఫినెట్గా చేస్తాను, డౌటే లేదు. అదే డౌట్ లేదు. మీ ఎప్పటి నుంచి వింటున్నారో అది ఎప్పుడు జరుగుతుందని మా వాళ్ళు కూడా కొంచెం ఇవ్వాలి కదా. చేస్తా అంటే ఒక టైంలో ఎక్కువ కంటిన్యూస్గా అడిగేవాళ్ళు. ఓకే. తర్వాత నేను చెప్పే సమాధానం సరేలే ఆయన తిక్కబుడ్డ ఆయన చేసినప్పుడే చేస్తానంటాడు. కొంతమంది ప్రొడ్యూసర్స్ అడిగేవాళ్ళు, హీరోస్ కొంతమంది మంచి హీరోసే కంటిన్యూస్గా అడిగేవాళ్ళు. లేదు నాకు అనిపించినప్పుడు చెప్తా అనేవాడు. నేను సేమ్ పెళ్ళిలాగే. నీకు అడుగుతారు, 4 రోజులు అడుగుతారు, వారం రోజులు అడుగుతారు, లేదు చుట్టుపక్కల ఫ్రెండ్స్ బంధువులు ఎప్పుడు చేసుకుంటాను. నేను చెప్తానుగా చేసుకున్నప్పుడు అంటాం. కొన్నాళ్ళకి అడగడం మానేస్తారు. మనం మీకు నచ్చిన మీరు రాసిన సినిమాల్లో ది బెస్ట్ డైలాగ్స్ అనిపించి, అంటే ఆఫ్కోర్స్ ప్రతి సినిమా మీకు బెస్ట్ డైలాగ్సే ఉంటాయి, బట్ ఎక్కడో సమ్వేర్ ఉంటుంది కదా ఇక్కడి నుంచి ఇది చెప్పాలనిపించిన సినిమా డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? అలా మొదలైందిలో ఒకసారి మేబీ డైలాగ్ ఇప్పుడు కొంతమంది గుర్తుంటుంది, కొంతమంది మేబీ కామెడీని గుర్తు చేసుకొని మర్చిపోయి ఉండొచ్చు. ఫాదర్ అండ్ డాటర్కి మధ్యలో ఒక మంచి కన్వర్జేషన్ ఉంటుంది. అవును. నిత్య మెనన్ ఫాదర్తో. అవును, ఫాదర్ చేస్తుంది. అంటే నారాయణ గారు ఇంట్లో వైఫ్తో ఏదో అరిచి విషయం మీద బయటకు వచ్చి కూర్చుంటాడు. అవును. అక్కడ కూతురు ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు సింపుల్గా అనేస్తుంది ఏదో మ్యాటర్. ఎందుకు ఇలా గొడవ పడే బదులు రోజు డివోర్స్ తీసుకొచ్చుగా అంటుంది. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆ రోజు నాకు రాసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అనిపించింది. యాక్చువల్గా ఆ సీన్లో అంత అవసరం లేదు. ఓకే. మామూలుగానే ఏం చెప్పాం అక్కడ రాసింది, ఎగ్జాక్ట్గా డైలాగ్ గుర్తులేదు కానీ, అంటే మీ జనరేషను ఏదైనా ఒక వస్తువు పాడైపోగానే పక్కన పడేసి కొత్తది కొనుక్కుంటారు. దాన్ని బాగు చేసుకొని వాడుకోవచ్చు అన్న థాట్ రాదు మీకు. రైట్. సేమ్ థింగ్ హ్యూమన్ రిలేషన్స్లో కూడా అప్లై చేసుకుని కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు. ఇది బాగాలేదనుక నన్ను పక్కన పెట్టేసి ఇంకో దగ్గర తిరిగిపోతారా, రిపేర్ చేసుకోవచ్చు అని ఒక థాట్ ఉంది కదా, దాన్ని మానేస్తున్నారు అని చెప్పిన అది నాకు సందు దొరికిందని వేసాను. నాకు అది ఒకటి ఇష్టం.
అలాగే మళ్ళీ నందు సినిమాలోనే కళ్యాణ వైభోగం సినిమాలో అక్కడ కూడా యాక్చువల్గా ఆ సందర్భానికి డైలాగ్ కూడా అవసరం అక్కడ. ఆ పెళ్ళిలో జమినీ సురేష్ ఆయన ఆనంద్ గారుతో మాట్లాడుతున్నప్పుడు పెళ్ళి ఏంటి అంత చీప్గా చుట్టేస్తున్నారు అంటాడు. అప్పుడు రాజమధురాజు వచ్చి చెప్తే ఏంటి అడుగుతున్నావు అంటే అదే పెళ్ళి ఏంటి చీప్గా చుట్టేస్తున్నారు అంటున్నానంటే ఆయనకి నాకు లేని బాధ నీకు ఎందుకు అంటాడు. అన్నప్పుడు పెళ్ళంటే ఏంటి అనేది రాజమధురాజు క్యారెక్టర్తో చెప్పించాను. ఈ రోజుల్లో పెళ్ళంటే ఏంటి? ఎవడో ముక్కు మొహం తెలియని వాడు వస్తాడు, అర్థం పర్థం లేని డెకరేషన్ చేస్తాడు. మనకు తెలియనివాడు వచ్చి మన పెళ్ళికి మనం వెళ్తే మనల్ని వెళ్ళి చేస్తాడు. పెళ్ళంటే మన మన ఇళ్లలో జరిగే ఇప్పుడు మన చుట్టాలు బంధువులు మనందరం కలిసి మన కొబ్బరాకు పందిరి మనం వేసుకొని మన ఇష్టాలు మనం పెట్టి ఉంచుకొని మన చుట్టాల బంధువులు మనం పలకరించుకొని వచ్చేవారు రావని వెల్కమ్ చేసిన దగ్గర నుంచి మనందరం ఏం చేస్తాం? మన ఇంట్లో ఫంక్షన్కి ఎవడో పెత్తనం ఏంటి అందట్టు పెళ్ళి అనేది దానికి లెక్కలు కూడా మారిపోయాయి. డెకరేషన్కి ఎంత అయింది, భోజనానికి ఎంత అయిందని లెక్కలు వేసుకుంటున్నాం కానీ 3 ముళ్ళు వేశారు, 7 అడుగులు వేశారు అన్న తతంగం కూడా ఎవడు సరిగ్గా చూడట్లేదు. రైట్. కానీ ఆ మ్యారేజ్ తాలూకు ఇంపార్టెన్స్ గురించి రాసింది యాక్చువల్గా అది కూడా సీన్లో లేదు. ఓకే. ఓకే. అది రాసిన వెంటనే నాకు నందు రియాక్షన్ వచ్చింది ఆ రోజు. అదే మన ఆ రూమ్లో ఉన్నప్పుడే అక్కడ కూర్చొని ఎదురుగా కూర్చొని క్యారేజ్ పట్టుకొని వచ్చేది రోజు. అన్నయ్య వాళ్ళకి 3 సీన్లు అన్నారు, అర్థం 4 సీన్లు అర్థం. అప్పుడు ఎప్పుడైతే ఇది రాశానో రాస్తున్నప్పుడు నందు